హాయ్ అండి, మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పీతల కర్రీ. దానికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 వేసానండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అందులో ఉన్న వాసన అంతా పోయినంత వరకు, పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజ్ టమాటోస్ 3 తీసుకున్నానండి. ఆ టమాటోస్ని కట్ చేసి పేస్ట్లో చేసుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఏమో నేను 2 స్పూన్ అండ్ హాఫ్ కారం వేసానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది కారం ఎక్కువ తింటారు కదండి, అలా 3 స్పూన్స్ అలా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్ అండ్ హాఫ్ వేసాను కారం వేసిన తర్వాత టమాటోస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అంతా బాగా మగ్గినంత వరకు, ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి పీతలు, ఆ పీతల్ని ఇందులో వేసుకోవాలి. పీతల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాలు సిమ్లోనే అలా ఉంచేస్తే ఈ గ్రేవీ అంతా పీతలకి బాగా అంటుకుంటుంది. ఆ తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి అడుగు పట్టకుండా చూసుకోవాలండి. అడుగు పెట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది. కలుపుతూ ఉంటే ఏం మాడదు. అలా వదిలేసామంటే మళ్ళీ మాడిపోతే టేస్ట్ మారిపోతుంది, ఆ మాడు స్మెల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ పీతలన్నీ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒక్క నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక్క పావు గంట సేపు పీతలను అలా ఉంచేస్తే ఈ వాటర్ అంతా బాగా దగ్గరికి మరిగిపోతుంది. ఈ వాటర్ అంతా బాగా దగ్గరికి మరిగిపోయిన తర్వాత ఒక్క చిన్న ముక్క కొబ్బరి ముక్కను పేస్ట్లా చేసుకొని వేసుకోవాలండి. నేను చిన్న ముక్క యాడ్ చేశాను. కొబ్బరి ముక్కను పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఆ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అలాగా గ్రేవీ అంతా చిక్కటి గ్రేవీ అయినంత వరకు సిమ్లోనే అలా ఉంచేసి లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పీతల కర్రీ రెడీ. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ. ఇంకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఆ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తానండి. అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్.